మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. నమస్తే, నేను విజయ్. చంద్రగ్రహణం జనరల్గా గ్రహణాలంటేనే చాలామందికి ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని అందరూ అనుకుంటారు. కానీ ఈ గ్రహణం వల్ల పర్టికులర్గా కొంతమందికి శుభాలు జరుగుతాయి, చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందనేది ఇప్పుడు విశ్లేషకులు పండితులు చెప్తున్నటువంటి మాట. నిజంగానే ప్రస్తుతం రాబోతున్నటువంటి చంద్రగ్రహణం వల్ల ఎవరెవరికి ఏ రాశి వారికి మంచిగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు నానాజీ గారు ఉన్నారు. నమస్తే నానాజీ గారు. శ్రీమాత్రే. సో నానాజీ పట్నాయక్ గారు, ఇప్పుడు చాలామంది కూడా అందరూ నెగిటివ్ గురించే మాట్లాడుతున్నారు. పాజిటివ్, ఈ గ్రహణం వల్ల పాజిటివిటీ ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఏ రాశి వారికి మనకి మంచి జరిగే ఛాన్స్ ఉంది? మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే 3, 6, 10, 11 స్థానాల్లో గ్రహణం పడితే మంచిది. 3వ స్థానం అంటే మిథునానికి 3వ స్థానంలో పడుతుంది కాబట్టి ప్రయత్నం సక్సెస్, అంటే వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో. అయితే ఎంతైనా గ్రహణ ప్రభావం ఎంతో కొంత మైనస్ ఇస్తుంది కాబట్టి కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక తులవారికి అన్ని రకాల లాభాలు 11th హౌస్లో గ్రహణం కాబట్టి. అయితే లాభాలు కదా అని చెప్పి ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే ఈజీ మనీ కోసం అన్ని లాభాలు వస్తున్నాయి కదా, ఈజీ మనీకి జోలికి వెళ్ళకూడదు. వృశ్చికం వారికి ఎంతో కాలంగా దశమ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నటువంటిది గ్రహణం పట్టినందుకు ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, ఉద్యోగంలో కొంత బాగుంటుంది. ఇక మీనరాశి వారికి డైలీ లైఫ్లో ఉండేటువంటి కొన్ని ఆటంకాలు తగ్గి వీళ్ళకు కూడా కొంచెం కెరియర్ పరంగా బాగుంటుంది. ఇక అక్కడ 5, ఇక్కడ 4 అయిపోయాయి. సో మనకి ఆల్మోస్ట్ 5 + 4 9 రాశులు అయిపోయి, మిగిలిన 3 రాశులే. ఆ 3 రాశులు ఏంటి అంటే వృషభం వారికి న్యూట్రల్, కాకపోతే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చూసుకోవాలి. ఇక మకరం వారు ఏంటంటే కొంచెం యాన్స్టర్స్ ప్రాపర్టీ విషయంలో కొంత డిస్ప్యూట్స్, కొంచెం ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం ఉంటుంది. కుంభం వారు వివాహం జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే, ఈ 4 రాశుల వరకు మంచి జరిగే అవకాశం ఉంది అంటున్నారు కదా. ఈ ప్రభావం ఎప్పటి నుంచి ఉంటుంది? అంటే గ్రహణం విడుపు తర్వాత నుంచి ఎన్ని రోజుల వరకు ఉంటుంది, లేదంటే సంవత్సర కాలం అంతా కూడా ఉంటుందా, లేకపోతే జీవిత కాలం అంతా కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, గ్రహణ ప్రభావం మంచి అయినా చెడైనా 40 days ఉంటుంది, 40 రోజులు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ చంద్రగ్రహణం పడుతున్నందుకు ఇది దేశ సంబంధించిన వాటి మీద ఉంటుంది, మనిషి మీదే కాదు. ఎలా అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇప్పుడు యుద్ధ సంబంధించింది పెరుగుతుంది గ్రహణం వల్ల. ఏ దేశాల్లో అయితే సంపూర్ణంగా గ్రహణం కనబడుతుందో ఆ దేశాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. మనకి స్వల్పంగానే కనబడుతుంది కాబట్టి మన ఇండియా తక్కువ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. అలాగే ఇండియాలో ముఖ్యంగా సింహరాశిలో గ్రహణం పడుతూ మనకి పరాభవనామ సంవత్సరానికి ముందు వస్తున్న గ్రహణం ఎండింగ్ గ్రహణం కాబట్టి ఈ సంవత్సరానికి ఇది దేశ రాజకీయాల్లో కూడా మలుపులు, ఒక సీఎం మారడం కూడా జరుగుతుంది దీనివల్ల. అంటే దీని ఎఫెక్ట్ అంత ఉంటుందని చెప్తున్నా. అంటే గొప్ప గొప్ప వాళ్ళు మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము, మన విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంలో చెప్పుకున్నాం, ఇది కొంచెం పెద్ద పెద్ద నాయకుల మీద ఎఫెక్ట్ అవుతుందని. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒకరిద్దరు చనిపోవడం ఇవన్నీ కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మంచి రాసులు మంచి జరిగేవి మాత్రం మిథునము, తుల, వృశ్చికము అండ్ మీనం. ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది. సో మిథునం, తుల, వృశ్చికం, మీన రాశి, ఈ 4 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా అలాగే పెళ్లి విషయాల్లో కావచ్చు, లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది అని అంటున్నారు. వీళ్ళు ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయంలో ఏదన్నా కొన్ని నియమాలు పాటించడం కానీ, ఏదన్నా మంత్రోచ్చరణలు కానీ, ఏదన్నా దైవాన్ని ఆరాధించడం చేయాలంటారు? 12 రాశుల వారు కూడా నియమాలు పాటించాలండి. గోల్డెన్ ఆపర్చునిటీ, సాధన చేసుకునేటువంటి సమయం. మన సనాతన ధర్మం అంతా కూడా సాధనా మార్గాలు చెప్పాయి. ఇప్పుడంటే కొంచెం లౌకికంగా ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది. నేను అడిగాను గురువు గారు, ఇప్పుడు 5 రాశుల వారికి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు కదా. వీళ్ళు ప్రత్యేకంగా కొన్ని మంత్రోచ్చరణలు, జపాన్లు చేయడం, దేవుడిని ఆరాధించడం ఆ సమయంలో చేయాలి అంటారు. అలాగే అనుకూలత కలిగేటువంటి వారు కూడా ఆ రాసుల వాళ్ళు, అలాగే మిశ్రమ ఫలితాలు తటస్థంగా ఉండేటువంటి వారు కూడా జపాలు, దేవుణ్ణి ఆరాధించడం ఆ సమయంలో చేయడం మంచిది అంటారా? మంచిదే, చేయాలంటే ఇప్పుడు అనుకూలించేవి మనం మిథునం చెప్పుకున్నాం. మిథునం వారు లలిత అమ్మవారి స్తోత్ర పఠనం చేసుకుంటే మంచిది. అండ్ మనకి తులవారు దుర్గా ఆరాధన, వృశ్చికం వారు కాలభైరవుడి యొక్క ఆరాధన, మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే మంచిది. ఏ మంత్రాన్ని జపించడం మంచిది అంటారు ఈ 4 రాసుల వారు? పర్టికులర్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాజిటివే ఉంది, నెగిటివ్ లేదు కాబట్టి కొంచెం చూసుకుంటూ వెళ్తే, ఇప్పుడు మనం మిథునం ఉందనుకోండి, లలితా సహస్రనామాల్లో ఓం కామేశ్వర ముఖాలోక, లేదన్నట్లయితే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవచ్చు. అండ్ తులవారు అన్ని రకాల లాభాలు ఇంకా బాగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః.
వృచ్చికం వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. మీనం వారు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః చేసుకోవచ్చు. ఓకే, వీరు కూడా గ్రహణం పట్టు సమయంలో స్నానం ఆచరించి జపం అందరూ చేసుకోవాలి, చేయాలి. అలాగే విడిపు తర్వాత కూడా స్నానం ఆచరించి చేయాలి. ఇక్కడ ఏంటంటే ఒక గ్రహణ సమయం అనేటువంటిది గొప్ప సమయం. దాన్ని మనం ఎలాగ వాడుకుంటున్నాము, దాన్ని ఎలా మనం చక్కటి సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నాము అనే దానికోసం మనం అందరూ చేయాలి. గ్రహణ దోషం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ చేసుకోవడం వల్ల బాగుంటుంది. అలా చాలా మంది కూడా గ్రహణాన్ని నేరుగా వీక్షించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తుంటారు. సో అది ఏ రాశి వారైనా కూడా అలా వీక్షించడం వల్ల ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా వచ్చేటువంటి సూర్యగ్రహణానికే ఆ రేస్ వల్ల ఇబ్బంది ఉంటుందండి. మసి లేకపోతే ఫిలిం పెట్టి చూస్తాం. చంద్రగ్రహణానికి ఆ దోషమే ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతుంది అని సైంటిఫిక్ కోణంలో చూసేవాడు వీక్షించండి, చాలా అందమైనటువంటి టెలిస్కోప్ ద్వారా చూడండి అని చూస్తుంటాం. చెప్పని. అది తప్పేం కాదు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇక్కడ సూర్యకిరణాలు మనకి ఉదయం నుంచి వస్తాయి. ఆ సూర్యకిరణాలని ఒడియాలు ఎండబెట్టుకునేవాడు ఒడియాలు ఎండబెట్టుకుంటాడు, సూర్య నమస్కారాలు చేసుకునేవాడు నమస్కారం చేసుకుంటాడు. ఎవరికి తగ్గ వారికి ఆ తగ్గినట్టుగా వాళ్ళు సూర్యకిరణాలని సైంటిఫిక్గా అర్థం చేసుకున్నాడేమో విటమిన్ సి వస్తుంది అనుకుంటాడు, లేదా విటమిన్ డి వస్తుంది అనుకుంటాడు. దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకునేవాడు బట్టలు ఆరేసుకుంటాడు. దైవంగా చూసేవాడు నమస్కారం చేస్తాడు. ఈ గ్రహణాన్ని ఇంకో కోణంలో చూసేవాడు అద్భుతం, అబ్బా నిజంగా అద్భుతం అని చూస్తాము. ఒక దీని పరంగా చూసుకుంటే గ్రహణం లెక్కగట్టడం కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కడుతున్నాం. అంటే ఎంత క్యాలిక్యులేటివ్గా కడుతున్నాం మనం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎంత క్యాలిక్యులేటివ్గా కడుతున్నారంటే దాని విశేషం కూడా అంతే అర్థం చేసుకున్నారు మహర్షులు అవి. అందుకని నేను చెప్పేది ఒకటే, గ్రహణం వల్ల ఏదో జరుగుతుందనేది పక్కన పెట్టేసి ఆ గ్రహణం వల్ల నువ్వు చేసుకునేటువంటి మంత్ర సాధన వల్ల నువ్వు గొప్ప స్టేజ్కి వెళ్తావు. అలాగే బ్లడ్ మూన్గా కూడా దీన్ని కొన్ని చోట్ల పిలువబడుతున్నారు అని అంటున్నారు. సో మూన్ అనగానే మనకి చూడంగానే ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్. చిన్నపిల్లలకు కూడా మనం ఆ జాబిలిని చూపించి అది ఎప్పటి నుంచి పూర్వీకుల నుంచి అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఆ చంద్రుడిని చూడంగానే ఒక మంచి మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఎగ్జాక్ట్. పౌర్ణమి రోజు అనేది కూడా ఏదైనా కూడా ఒక మంచి శుభకార్యం చేయాలన్నా కూడా చాలా బెస్ట్ టైం, బెస్ట్ డే అంటారు. అవునండి. సో అలాంటి చంద్రుడిని ఇప్పుడు బ్లడ్ మూన్గా ఈ గ్రహణాన్ని ఎలా పరిగణించగలుగుతారు, దాన్ని ఎందుకు అలా పిలుస్తున్నారు? అంటే ఎరుపు రంగులో కనిపిస్తుంది కాబట్టి కలర్ బేస్ చేసుకుని బ్లడ్ మూన్ అంటారు. అయితే ఎప్పుడైనా ఎరుపు రంగులో మీకు కనబడుతూ గ్రహణం ఆల్మోస్ట్ అలాగే కనిపిస్తుంది ప్రతిసారి కూడా. బట్ స్పెసిఫిక్లీ బ్లడ్ మూన్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి శాస్త్రాల్లో రామాయణ మహాభారతాల్లో కొన్ని నిమిత్తాలు అంటారు. అంటే చుక్కలు రావడం కానీ గ్రహణాలు పట్టినప్పుడు ఉండే రంగులను బట్టి కూడా కొన్ని వర్ణాలు చెప్పారు. ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే చంద్రుడు మనసుకు కారకుడు. ఓకే, ఇప్పుడు రక్తంతో అంటే రక్తవర్ణంగా కనబడేటువంటి చంద్రుడు ఏం సంకేతాన్ని ఇస్తున్నాడు అంటే చాలా దేశాలు ఈ యుద్ధం వలన చాలా ఇబ్బందులు పడనున్నాయి. దాని మూలంగా ధరలు విపరీతంగా పెరగనున్నాయి. అది మెటల్స్ అనుకోండి, భూములు అనుకోండి, చమురు అనుకోండి, అన్నీ విపరీతంగా పెరగనున్నాయి. కొన్ని దేశాలకి కొన్ని ధాన్యం కూడా లోపించే పరిస్థితి, ధాన్యం కూడా విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితులు కనబడతాయి అనేటువంటి శాస్త్రవచనం ఇట్లా కనబడ్డాం. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. గల్ఫ్ లో వార్, ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద, గల్ఫ్ లాంటి ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బంది పడతాయి అనేటువంటి చూపిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల కూడా మరింత కూడా దానికి ఇంకా ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. రైట్ గురుగారు, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.